హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగశుడ్ తర్మా. ఈరోజు మనం సొగశుడ్ తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ. పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్. మన ఫస్ట్ శారీ చూద్దామా? చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టులోనే కంచి లైట్ వెయిట్. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లోనే ఒక టైప్ ఆఫ్ గ్రీన్, మనకి ఆలివ్ గ్రీన్ కలర్ లో వస్తుంది. పైన బోర్డర్ వచ్చేసి కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఓన్లీ మనకి 2 కలర్ కాంబినేషన్స్ తోనే ఒకే డిజైన్ ని 2 కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. లీఫ్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్. గోల్డ్ కలర్ ఒక బోర్డర్ లాగా, సిల్వర్ కలర్ మిడిల్ లో మనకి 3 తీసుకున్నారు. అట్లాగే మళ్ళీ గోల్డ్ కలర్. ఇది మనకి పళ్ళు, షార్ట్ పళ్ళు ఇచ్చారు. ఇది శారీ వచ్చేసి లంగావోని టైప్ ఆఫ్ శారీ కాబట్టి 2.5 మీటర్ వరకు మనకి చెక్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్స్ అంటే లైట్ గా కనిపిస్తున్నాయి. చెక్స్ అనేది క్రాస్ లైన్స్ చాలా లైట్ గా ఇచ్చారు. ఎక్కువ మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ కనిపిస్తున్నాయి. అంటే క్రాస్ లైన్స్ వచ్చేసి ఓన్లీ పింక్ కలర్ తీసుకున్నారు, లైట్ పింక్ కలర్. ఇక్కడ స్ట్రైట్ లైన్స్ వచ్చేసరికి డార్క్ పింక్, డార్క్ ఎల్లో కలర్ తీసుకున్నారు అనమాట. ఇది మనకి 2.5 మీటర్ వరకు ఇలాగే చెక్స్ ఉంటుంది. పైన బోర్డర్ కూడా మనకి చెక్స్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి సేమ్ పళ్ళు డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ ఇది ఫ్రిల్స్ అండి. మనకి ఏవైతే మనకి ఫ్రిల్స్ 4-5 ఏవైతే ఉంటాయో సేమ్ అవే మనకి ఫ్రిల్ పార్ట్ లో ఉంటుంది. అది కూడా మనకి సేమ్ కలర్, పళ్ళు కలర్ నే తీసుకున్నారు, సేమ్ డిజైన్ ని తీసుకున్నారు అనమాట. ఇది తర్వాత వచ్చేసి మనకి చెక్స్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మిగిలిన పార్ట్ వచ్చేసి మళ్ళీ షోల్డర్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో సేమ్ కంటిన్యూ చేశారు. ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. బ్లౌజ్ గ్రీన్ కలర్. బ్లౌజ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట ఫుల్. దానికి కడ్డీ బోర్డర్ వచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి 9300. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తుంది? నెక్స్ట్ కంచిలో లైట్ వెయిట్, కంచి పట్టులోనే లైట్ వెయిట్ సారీ. ఇది పళ్ళు పాటు వచ్చినట్లయితే మనకి పింక్ తీసుకొని, పింక్ పైన మనకి ఒక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ పైన మనకి ఒక డైమండ్ షేప్, ఒక ఎస్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి టెంపుల్ టైప్ లో డిజైన్. అది 2 కలర్స్. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్, ఇక్కడ ఇది రెడ్ పింక్, ఇది పింక్ కలర్. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో ఒక ట్రయాంగిల్ షేప్ లో డిజైన్ తీసుకున్నారు. మొత్తం కూడా పళ్ళు మనకి ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు వస్తుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చేసి, ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఎస్ లాగా ఒక 2 కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ తో ఒక డైమండ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పళ్ళులో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానిపైన మనకి క్రాస్ లైన్స్ డిజైన్ ఇచ్చారు. అది కూడా 2 కలర్ కాంబినేషన్ లో క్రాస్ లైన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, ఇంకోటి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్స్ ని మనకి ఒక క్రాస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి కింద బోర్డర్ వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ వస్తుంది. ఆ స్కర్ట్ బోర్డర్ కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చేసి దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో లోపల కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసి మళ్ళీ మనకి ఒక జరీ టైప్ లో, యాంటిక్ జరీ టైప్ లో డిజైన్ ఇచ్చారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ లాగా కనిపిస్తుంది. ఈ బోర్డర్ నే మళ్ళీ మనకి సేమ్ డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. డబుల్ లైన్స్ త్రోట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది, డార్క్ పింక్ కలర్, సెల్ఫ్ వీవింగ్ తో. అంటే శారీ మిడిల్ లో ఎట్లయితే మనకి లైన్స్ తీసుకున్నారో సేమ్ టైప్ లోనే దీంట్లో కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ లో లైన్స్ వచ్చింది. ఒకటేమో రాణి పింక్ కలర్, ఇంకొకటేమో రెడ్ కలర్ తో. పైన బోర్డర్ సేమ్ కంటిన్యూ అవుతాయి 2 సైడ్స్ కూడా. కింద వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ మ్యాంగో బోర్డర్ ఏదైతే డబుల్ బోర్డర్ చూసామో దానికి జరీ ఇవ్వకుండా థ్రెడ్ వర్క్ లాగా మ్యాంగో షేప్ ఇచ్చి. ఈ సారీ కాస్ట్ అండి 4000 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ పట్టులోనే చెక్స్ మోడల్. పళ్ళు పాటు మనకి రాసిల్కి ఇచ్చారనమాట. పట్టులోనే రాసిల్కి ఇచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు, డార్క్ పింక్ కలర్. బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. త్రోట్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా మనకి చెక్స్. ఇది కూడా మనకి చెక్స్ కూడా డిఫరెంట్ చెక్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక బాక్సెస్ టైప్ లో పింక్ అండ్ గ్రీన్ కలర్ చిన్న బాక్సెస్ ఆల్ సైజెస్ లో తీసుకున్నారు. ఇక్కడ ప్లెయిన్ వచ్చేసింది మొత్తం కూడా మనకి పింక్ కలర్, ఇక్కడ లైన్స్ లాగా గ్రీన్ కలర్, ఇట్లా మొత్తం కూడా మనకి చూసినట్లయితే చెక్స్ టైప్ లోనే మనకి డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. శారీ అంతా కూడా ఎక్కడ జరీ ఇవ్వకుండా ఓన్లీ మనకి థ్రెడ్ లాగా పట్టు లాగా కనిపిస్తుంటుంది. బోర్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ కడీ బోర్డర్ మీద మనకి లైన్స్ ఉంటుంది. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ
ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్, మనం పళ్ళు వచ్చేసి రా సిల్క్ చూసాం కదా, బ్లౌజ్ కూడా మనకి సేమ్ రా సిల్క్ పట్టు ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వర్క్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 7200. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం కోట. అస్సాం కోట, ఓకే. పళ్ళు కలరే ఇచ్చేస్తారు మనకి, సేమ్ శారీ కలరే పళ్ళు ఉంటుంది. పళ్ళులో కూడా మనకి బిగ్ కడీ బార్డర్ ఇచ్చారు, కింద మనకి పైన వచ్చేసి ఎల్లో కలర్ లో ప్లెయిన్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ ఒక లతలాగా మనకి డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసరికి 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్, బ్లూ కలర్ మస్టర్డ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. మిడిల్ లో స్టెమ్ లీఫ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. లాస్ట్ లో వచ్చేసరికి మనకి ఒక బాక్సెస్ టైప్ లో మనకి 2 సైడ్స్ కూడా బ్లూ కలర్ ఇచ్చేసి 2 సైడ్స్ గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. మనకి ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు. 1 సైడ్ బార్డర్. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. చాలా అందంగా ఉందండి. పింక్ మీద జరీ వచ్చేసి మొత్తం టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసరికి ఇంకా అందం వచ్చింది. అంటే మనకి సేమ్ పట్టు లుక్కే ఉంటుంది. కోట అస్సాం కోట మనకి పట్టు లుక్ వస్తుంది అనమాట. పైన బోర్డర్ కూడా మనకి పళ్ళులో చూసిన బోర్డరే కంటిన్యూ అవుతుంది 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే కోటా మెటీరియల్ పైన జరీ ఆల్ ఓవర్ జరీ వచ్చింది మనకి. మొత్తం కూడా మనకి జరీతో ఒక చిన్న చిన్న బర్డ్స్ టైప్ లో ఫ్లవర్ షేప్ లో మనకి మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి ఇలాగే బిగ్ సైజ్ లో క్రీపర్ తీసుకున్నారు. ఫుల్ సారీ పింక్ కలర్ తోనే వస్తుంది టోటల్ సారీ అంతా కూడా. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. సారీ పింక్ కలర్ కోటా కాబట్టి బ్లౌజ్ కూడా మనకి కోటా మెటీరియల్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సారీలో ఉన్న బోర్డర్స్ ని 2 హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ 10,200. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టులోనే డిజైనర్ అన్నమాట. లైట్ వెయిట్ పట్టులోనే డిజైనర్ సారీ. 2 కూడా మనకి డార్క్ కలర్స్ తీసుకున్నారు దీంట్లో. పళ్ళు వచ్చేసి బాటిల్ గ్రీన్. ఇక్కడ లీఫ్ కూడా మనకి ఒక పికాక్ కి లీఫ్ షేప్ లో మనకి లీఫ్ తీసుకొని గోల్డ్ కలర్ తో తీసుకొని మిడిల్ అంతా మనకి ప్లెయిన్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఈ మొత్తం కూడా మనకి పళ్ళు మొత్తం కూడా సేమ్ డిజైనే ఉంటుంది. అక్కడక్కడ మనకి జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో లైన్, బ్యాక్గ్రౌండ్ పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మెయిన్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ ఫ్లవర్స్ తో సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. అక్కడక్కడ మనకి బోర్డర్స్ లాగా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ బోర్డర్స్ లాగా కొన్ని ఫ్లవర్స్ ని హైలైట్ చేశారు, కొన్ని ఫ్లవర్స్ ని ఏంటంటే మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఉండేటట్లుగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ తో హైలైట్ చేసి ఫుల్ ఇలాగే కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఇలాగే. కింద బోర్డర్ ఎలా ఇచ్చారు? కింద బోర్డర్ పైన బోర్డర్ సేమ్ ఒకటే ఉంటుంది. అంటే 2 సైడ్స్ కూడా మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. అటు ఇటు వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే పళ్ళు ఏదైతే కలర్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. మిడిల్ లో వచ్చేసరికి కడ్డీ బోర్డర్ జరీతో వచ్చింది అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ సెల్ఫ్ వర్క్ ఉంటుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే ఫ్లవర్ డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి గ్రీన్ కలర్ మీద ఇచ్చారు. టోటల్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్ సేమ్ అండి. ఈ శారీ కాస్ట్ 4,000. ఓకే. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టులోనే లంగావోని స్టైల్. బోర్డర్స్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్స్ తీసుకున్నారు. కొంచెం ఎక్కువ జరీ అంటే ముద్దగా ఉండేటట్లు మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి 1/2 మీటర్ పైన పళ్ళు తీసుకున్నారు. దీంట్లో మనకి కలర్స్ యూస్ చేశారనమాట. 2 సైడ్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ అంటే పట్టు థ్రెడ్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. మిడిల్లో వచ్చేసరికి ఒక ఆరో మార్క్ లాగా వచ్చింది. ఇది ఏంటంటే మనకి 2 సైడ్స్ మిడిల్ పార్ట్కి 2 సైడ్స్ కూడా ఇట్లా బోర్డర్ వచ్చింది. మిడిల్లో చూసినట్లయితే టోటల్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే ఎక్కువ గోల్డ్ కలర్ కనిపించేటట్లుగా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ పళ్ళుకి 1 సైడ్ వచ్చేసి మనకి డ్రాప్ టైప్లో ఒక డిజైన్ తీసుకున్నారనమాట. డ్రాప్ టైప్లో ఒక డిజైన్ ఇచ్చేసి దానికి ఒక క్రీపర్ని అటాచ్ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసరికి ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది. టోటల్గా ఏంటంటే బ్లాక్ కలర్ మీద ఈ డిజైన్ రావడం వలన మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. పైన ఏదైతే కడ్డీ బోర్డర్ వచ్చిందో యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా మనకి సేమ్ బోర్డర్ తీసుకున్నారు. 2.5 మీటర్ వరకు మనకి బ్లాక్ మీద 3 కలర్ కాంబినేషన్స్ తో మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా తీసుకున్నారు. అది కూడా మనకి థ్రెడ్ పట్టు థ్రెడ్ తో పింక్ కలర్ తో ఒక ఫ్లవర్ బంచ్, గోల్డ్ కలర్ జరీ, గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి, అంటే 3 కలర్స్ తో మనకి 2.5 మీటర్ మొత్తం కూడా మనకి ఇలాగే కలర్ఫుల్ గా ఉంటుంది. మళ్ళీ తర్వాత 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే ఈ చెక్స్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్, అది కూడా మనకి సన్న చెక్స్ ఇట్లా మళ్ళీ ప్లెయిన్ చెక్స్ ఇట్లా డిజైనర్ గా ఇచ్చారనమాట. కింద డిజైన్ మనకి డిఫరెంట్ ఉంటుంది. చెక్స్ మనకి ప్లెయిన్ ఇచ్చేసి వదిలేయకుండా
గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. దీని మీద మనకు ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. ఒక బొకే స్టైల్లో మనం చూసినట్లయితే మొత్తం కూడా లీవ్స్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తో, ఫ్లవర్ బడ్ టైప్ లో మొత్తం గ్రీన్ కలర్ తో తీసుకున్నారు. దీనికి కాంట్రాస్ట్ గా సేమ్ డిజైన్ నే మనకి పింక్ కలర్ తో డిజైన్ చేశారు. చాలా బాగుంది బంచెస్. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ షోల్డర్ అంతా మనకి బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ సేమ్ కలరే ఇచ్చారు. మనం కావాలంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మనం ఏదైనా ప్యాటర్న్ డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనకి కుచ్చిళ్ళ పార్ట్ లో మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది, షోల్డర్ అంతా కూడా మనకి బ్లాక్ వచ్చింది, మళ్ళీ బ్లౌజ్ బ్లాక్ కాబట్టి వైట్ కలర్ కూడా ఏదైనా కొంచెం మెటీరియల్ తీసుకుని దాన్ని ఏదైనా ప్యాటర్న్ చేయించుకున్నట్లయితే కనుక ఇంకా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 9300. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? కూడా లైట్ వెయిట్ పట్టులోనే లైట్ వెయిట్ రెడ్ అండ్ ఆరెంజ్ పళ్ళు కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఇది కూడా మనకి ఇక్కడ ఒక ఫ్లవర్, ఒక లత లాగా, ఒక సన్ ఫ్లవర్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చేసి మిడిల్ లో గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక లీవ్స్, ఒక బోర్డర్ లాగా డిజైన్, ఆ సర్కిల్స్ మొత్తం కూడా మనకి సర్కిల్ షేప్ తీసుకొని చుట్టూ ఫ్లవర్స్ ఇచ్చి మిడిల్ లో ఒక సర్కిల్ కి బిగ్ ఫ్లవర్ ఇచ్చారు. అది కూడా గ్రీన్ కలర్ తో. పళ్ళులోనే మనకి 2 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ ఫ్లవర్ బంచ్ వచ్చింది, ఇక్కడ సర్కిల్ టైప్ లోనే ఒక ఫ్లవర్ తీసుకున్నారు. ఈ డిజైన్ కి వేరియేషన్ చూపించడం కోసం మధ్యలో మనకి ఆరో మార్క్ లాగా ఇక్కడ ఒకటి, అంటే మిడిల్ లో ఒకటి, అలాగే ఎండింగ్ లో ఒకటి ఆరో మార్క్ లాగా తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ ఆరెంజ్ షేడ్ లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా మనం చూసినట్లయితే పింక్ కలర్. ఇది పింక్ కి మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్, అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ తో చిన్న ఫ్లవర్ షేప్ ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ ఉంటుంది. గ్రీన్, దానిపైన మనకి సెల్ఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, మనకి పింక్ కలర్ ఫ్లవర్స్. అక్కడక్కడ మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్ లోపల బడ్ లాగా ఇచ్చారు. మొత్తం కూడా శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ. బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి బ్రౌన్ కలర్ ప్లెయిన్, 2 సైడ్స్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ వస్తుంది. మిడిల్ లో మనకి మస్టర్డ్ కలర్ అలాగే పింక్ కలర్ తో లైన్స్ బోర్డర్. అంటే పళ్ళు ఏ కలర్ అయితే తీసుకున్నారో పళ్ళు కలర్, అలాగే మనకి ఇక్కడ డిజైన్ ఏదైతే వచ్చిందో ఈ డిజైన్ కలర్, ఈ 2 కలర్స్ తో మనకి సన్నటి లైన్స్ లాగా పైన ఒక బోర్డర్ ఇచ్చారు. త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ప్లెయిన్. పళ్ళు ఏదైతే కలర్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తో మొత్తం టోటల్ ప్లెయిన్ ఇచ్చేసారు. ప్లెయిన్ ఇచ్చేసి పైన కూడా మనకి ఏంటంటే సన్నటి లైన్స్ కనిపిస్తున్నాయి, కాకపోతే సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి. ఆ సెల్ఫ్ లైన్స్ కూడా ఆరెంజ్ అండ్ జరీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. చిన్న బోర్డర్ మనకి శారీలో ఏదైతే బోర్డర్ సైజ్ తీసుకున్నారో సేమ్ సైజ్ వస్తుంది. దీనికి ఏంటంటే త్రూ అవుట్ శారీ అంతా ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో స్టోన్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ అండి 4000. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ డిజైనర్ శారీ. ఓకే, ఫాలింగ్ మెటీరియల్. ఇప్పటి వరకు మనం పట్టులో వెరైటీస్ చూసాము. ఇవి వచ్చేసి ఫుల్ డిజైనర్ సారీస్, ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన వచ్చేసి పీచ్ కలర్ పైపింగ్ బోర్డర్ ఒకటి, షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి వెల్వెట్ బోర్డర్ పైన కట్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. ఇది సెపరేట్ గా అటాచ్ చేస్తారు. ఈ కట్ వర్క్ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో విత్ ఫ్లవర్ ని అటాచ్ చేస్తూ మిడిల్ లో మనకి గ్రీన్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చి విత్ మోతీ వర్క్ ఇచ్చారు. ఇది కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పీచ్ కలర్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి ప్యాచెస్ అటాచ్ చేశారనమాట. మనకి ఇది వచ్చేసి మొత్తం కూడా పిటాయి వర్క్ తో ప్యాచెస్ ఇచ్చారు. అది కూడా గ్రీన్ అండ్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పిటాయి వర్క్ ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకి బంచెస్ కంటిన్యూ చేస్తారు. 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తో సేమ్ కలర్ బోర్డర్ తో మనకి కంటిన్యూ అవుతుంది. ఇది లంగావాణి స్టైల్ సారీ అండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్రాసో నెట్, ఇది 0 నెట్ మీద మొత్తం కూడా బ్రాసో డిజైన్ ఫ్లవర్ ప్రింట్ తో మొత్తం కూడా మనకి ఫ్లవర్ ప్రింట్ తో బ్రాసో డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి సేమ్ బోర్డర్, మనకి శారీలో ఉన్న బోర్డర్ ని ఫ్రిల్ పార్ట్ ఒకటే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే. ఇది కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్, డార్క్ కలర్ గ్రీన్ కలర్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ ఏమో పీచ్ కలర్ లో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ డార్క్ కలర్ తీసుకున్నారు. ఇదంతా కూడా బాడీ పార్ట్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసరికి బ్రాసో నెట్, అంటే ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో అదే మెటీరియల్ మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. అంటే ఇది 3/4 మనం యూస్ చేసుకోవచ్చు, లేదంటే షార్ట్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు. బోర్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ మనకి శారీలో కట్ వర్క్ బోర్డర్ ని అటాచ్ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 3600.
నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి క్రేప్ మెటీరియల్ మనకి. మెటీరియల్ వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. ఇది కూడా పైపింగ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసి మనకి జూట్ బోర్డర్ అనమాట. గోల్డ్ అండ్ జూట్ కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ ఇచ్చారు మనకి. ఇది వచ్చేసి ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే ఈ బోర్డర్ ఉంటుంది. వన్ సైడ్ మాత్రమే. మిగిలిన 2 sides వచ్చేసి జూట్ బోర్డర్స్ ఇచ్చారు మనకి. ఆ జూట్ బోర్డర్స్ కూడా పింక్ కలర్ జూట్ బోర్డర్స్ ఇచ్చారనమాట. పైపింగ్ వచ్చేసరికి బ్లూ కలర్ పైపింగ్. ఇది హ్యాంగ్ అయ్యే పార్ట్ లో విత్ షోల్డర్ కింద పార్ట్ మొత్తం కూడా మనకి అదే బోర్డర్. పైన బోర్డర్ అంటే పైన బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం షిమ్మర్ టైప్ ఆఫ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత హ్యాంగ్ అయ్యే పార్ట్ బోర్డర్, అలాగే కింద బోర్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ జూట్ మెటీరియల్ తో పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మొత్తం కూడా ప్రింట్ లైన్స్ లాగానే కానీ మనకి ఒక డిజైన్ లాగా వచ్చింది అనమాట. లైన్స్ లాగే ట్రయాంగిల్ షేప్, డైమండ్ టైప్ అట్లా లుక్ వచ్చేటట్లుగా టోటల్ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది శారీలోనే. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే ఫుల్ శారీ అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ తో ఫుల్ శారీ కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, అంటే టోటల్ ప్లెయిన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బ్లూ అండ్ సీక్వెన్స్ వర్క్ తో సేమ్ మెటీరియల్ అంటే సేమ్ కలర్ కాంబినేషన్ తో చమ్కీ వర్క్ తో మనకి ఇట్లా ఇచ్చారనమాట. మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2250. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి జూట్ సారీ. ఓకే, బ్లాక్ కలర్ అందరికి సూట్ అవుతుంది, ప్లస్ అందరూ కూడా ఇష్టపడతారండి బ్లాక్ కలర్. పైన బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ పింక్ కలర్ బ్రా సిల్క్ బోర్డర్స్ తీసుకున్నారు. కింద బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ బెనారస్ బోర్డర్ ఉంటుంది. గ్రీన్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 2 sides ఉంటుంది. ఓన్లీ 2 sides పళ్ళు పార్ట్ లో, అలాగే పైన బోర్డర్ లో మాత్రమే ఈ బోర్డర్ వచ్చింది. మిగిలిన కింద 2 sides బోర్డర్ స్కర్ట్ బోర్డర్ టైప్ లో బిగ్ బోర్డర్ వస్తుంది. అంటే పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, గ్రీన్ కలర్ బోర్డర్, పైన మనకి బెనారస్ బోర్డర్. అంటే మొత్తం కూడా మనకి పికాక్ గ్రీన్ కలర్ పైన గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మ్యాంగోస్ తో అలాగే ఫ్లవర్స్ తో కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారు. దాని మీద ఏంటంటే మనకి మొత్తం జరీ వచ్చింది. కింద పింక్ కలర్, అంటే మనకి దీంట్లో 3 కలర్స్ యూస్ చేశారు. పికాక్ గ్రీన్ కలర్, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 3 కలర్స్ యూస్ చేసి మనకి బోర్డర్స్ అనేవి ఇచ్చారు. అంటే త్రూ అవుట్ సారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. ఎందుకంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ కాబట్టి ఈ కలర్ కి తగ్గట్టుగా ఉండేటట్లు మనకి కొంచెం డార్క్ కలర్స్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట, హైలైట్ చేయడం కోసం. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్. బోర్డర్ లో మనకి పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి సేమ్ మెటీరియల్ ని మనకి మిడిల్ పార్ట్ లో ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. దానికి పైన బోర్డర్ ఏదైతే ఉందో శారీలో త్రూ అవుట్ శారీ అంతా పైన బోర్డర్, సేమ్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఇక్కడ ఈ సారీ కాస్ట్ అండి 1700 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తుంది? నెక్స్ట్ పటోలా వైట్ కలర్ హెవీ బోర్డర్స్ వస్తాయి. పైన బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ పైన పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక సన్న క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చారు. కింద గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పటోలా డిజైన్ ఇచ్చారనమాట. అంటే శారీ వచ్చేసి చెక్ లైన్స్ టైప్ ఉంటుంది. కోటా మెటీరియల్ ఉంటుంది. కోటా మీద మనకి పటోలా వీవింగ్ చిన్న చిన్న లీఫ్ డిజైన్ తో పటోలా వీవింగ్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్లెయిన్ ఉంటుంది అనమాట. అంటే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ శారీ అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా దానికి కొంచెం డామినేట్ చేసేటట్టుగా ఉండాలి కాబట్టి బోర్డర్స్ అన్ని కూడా మనకి ఎక్కువ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్, అలాగే గ్రీన్ కలర్ తో కలర్ఫుల్ గా ఉండేటట్లు మనకి బోర్డర్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి ఏంటంటే జరీ బోర్డర్ కూడా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ బోర్డర్ పింక్ ఇచ్చారు కాబట్టి దీంట్లో కూడా మనకి పింక్ కలర్ యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ఆల్రెడీ మనకి బ్లౌజ్ పార్ట్ అంతా పింక్ ఉంది కాబట్టి పింక్ కలర్ ని మిస్ చేసి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని ఇక్కడ మనకి కంటిన్యూ చేశారనమాట హ్యాండ్స్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ ఎంత? 2600. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ లోనే ఫుల్ డిజైనర్ సారీ. ఓకే, పైన వచ్చేసి బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. 2 sides మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి 0 net రెడ్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి కట్ వర్క్ బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్, మొత్తం కూడా బ్లాక్ కలర్ రా సిల్క్ కట్ వర్క్ పైన మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. ఓన్లీ సిల్వర్ కలర్ తోనే మనకి పిటాయి వర్క్ తో ఒక బోర్డర్ లాగా త్రూ అవుట్ శారీ అంతా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది.
అంటే ఇది లంగావని స్టైల్. లంగావని ఓకే, ఇది లంగావని స్టైల్ అండి. కింద బోర్డర్ అంతా కూడా మనకి ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. పైన వచ్చేసరికి ఓన్లీ ప్లెయిన్ మాత్రమే ఇచ్చారనమాట. కుచ్చుల్లో వచ్చేసి మనకి లేస్ నెట్ అని కొత్తగా వస్తుంది అనమాట. Okay. మొత్తం కూడా జీరో నెట్ మీద ఒక లేస్ ఫ్లవర్ షేప్ లో మనకి లేస్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు మెటీరియల్ ని. ఓకే, కింద బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. అంటే చేంజ్ వచ్చింది. ఇక్కడ నెట్టెడ్ దగ్గరకు వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ వచ్చింది. అలాగే ఈ బ్లాక్ కలర్ మెటీరియల్ మీదకి వచ్చేసరికి మనకి షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ మెటీరియల్ తీసుకున్నారు. కింద పైపింగ్ రెడ్ వచ్చేసరికి కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ లో ఏదైతే కలర్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ గోట్ వర్క్ ఇచ్చారనమాట. అంటే ఇదంతా కూడా మనకి నెట్టెడ్ టైపే కానీ మనకి లేస్ టైప్ లో వస్తుంది. ఇక్కడంతా కూడా మనకి ఫుల్ జీరో సైజ్ నెట్. ఓకే, బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ మనకి బ్లాక్ ఇచ్చారు. బ్లాక్ మీద కూడా మనకి మొత్తం కూడా సిల్వర్ కలర్ తో ఒక సర్కిల్ పిటాయి వర్క్ తోని చిన్న డాట్స్ లాగా ఇచ్చారనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా పిటాయి వర్క్ సిల్వర్ కలర్ యూస్ చేశారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి సర్కిల్స్ లాగా క్రియేట్ చేశారు. అలాగే హ్యాండ్స్ పార్ట్ కి వచ్చేసరికి మనకి కుచ్చిళ్ళ పార్ట్ లో ఏదైతే షిమ్మర్ మెటీరియల్ తో మనకి బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. తర్వాత మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ని మనకి ఇక్కడ చిన్న గోట్ వర్క్ లాగా. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2600. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనకి పింక్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. అంటే ఓన్లీ షోల్డర్ పార్ట్ కలర్స్ మాత్రమే మారుతూ ఉంటాయి. ఓకే, అంటే మిడిల్ పార్ట్ అంతా మనకి బ్లాక్ వస్తుంది కానీ ఇక్కడ మనకి రెడ్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే కలర్స్ చేంజెస్ ఉన్నాయి. ఒక 3-4 కలర్స్ ఉంటాయి. ఓకే భారతి గారు, మీ షాప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదండి, బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు తర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.